ఇప్పుడు వాడి పుట్టుక గురించి అనుమానం వచ్చింది. ఆయన వాళ్ళు ఉన్నారన్న నమ్మకం వచ్చింది. వాడు బతికుండాలి అంటే ఆ నమ్మకం చచ్చిపోవాలి. దొరికారు దొరికారు దొరికారు. అయ్యగారు, మీ అయ్య శివైక్యమయ్యాడు కాని పుట్టింది ఆడ మగ. మగ బిడ్డ. ఓ వారసుడా. ఇక్కడ పోయిన ప్రాణం అక్కడ ఊపిరి పోసుకుందా? తీసుకో. బ్రతికుంటే మా బావగారికి ఇది శుభవార్త కదా. ఆయన తరపున నేనిచ్చాను. తీసుకో. ఇది నేనిస్తున్న కానుక. ఎందుకో తెలుసా? శుభవార్తని అశుభవార్త చేయటానికి. అర్థం కాలేదా? ఇప్పుడే ఊపిరి పోసుకున్న ఈ ఇంటి వారసత్వం ఊపిరాగిపోవాలి. బాబు, పసిబిడ్డ ప్రాణం తీయమంటారా? పసివాడే కదని వదిలేస్తే వామనుడై నన్ను పాతాళంలోకి తొక్కేస్తాడో. అందుకే రాబోయే ప్రమాదాన్ని ఇప్పుడే పాతే. నా వల్ల కాదు బాబు. ఈ రోజు నుంచి నా మాట శాసనం. దాన్ని ఎదిరిస్తే ఎవరైనా సరే నా చేతుల్లో చావక తప్పదు. చస్తావా, చంపుతావా? వద్దయ్యా, నన్నేం చేయొద్దు. మీరు చెప్పినట్టే చేస్తాను. అమ్మా! అమ్మా అమ్మా, మళ్ళీ పాప పుట్టింది. వారసుని చంపేస్తాను అనగానే బావగారు వారసురాలై పుట్టారా? కవల పిల్లలు కలిసి పుట్టారు గదా. కలిపే చంపేశాయి. వెళ్ళో. దొరా దొరా దొరా, జమీందార్ గారికి బిడ్డ పుట్టిందని తెలిసి ఊరి జనమందరూ వస్తున్నారు. ఓ, అభిమానం కదిలొస్తుందా? బిడ్డ పుట్టిందని తెలుసు గాని ఏ బిడ్డో తెలియదుగా. ఆస్తికి అడ్డం వచ్చేది వీడేగా. వీడిని లేపే. ఆడపిల్లని అడ్డం పెట్టుకుని మిగిలిన కథ నేను నడిపిస్తాను. వెళ్ళా.
రేయ్, జనాలొచ్చేలోపు బావగారి శవాన్ని అడవిలో పారేయండి. చంపిన పాపానికి జంతువులకు ఆహారం వేసేవన్న పుణ్యమన్న దక్కుతుంది. పదండి. ఒరేయ్, నీచుడా, నా తమ్ముడు అన్న ఒకే ఒక్క కారణానికి ఆదరించి అన్నం పెట్టిన నా దేవుడి ప్రాణాలు తీసావా? అక్క, అది నేను చెప్పేది వినుకున్నా బావగారే. ఛీ, మాట్లాడకు. మొదట్నుంచి నీ ప్రేమ నా మీదో ఆయన మీదో కాదు, ఈ ఆస్తి మీదని నాకు తెలుసురా. అయినా నిన్ను భరించి తప్పు చేశాను. చేసిన తప్పుకి నా దేవుడి ప్రాణాలు తీసుకున్నావు కదరా. ఆస్తి కోసం అక్క నుదుటి బొట్టును కూడా చెరపడానికి సిద్ధపడినా నీలాంటి వాణ్ణి క్షమించకూడదు. ఊరి జనంతో చెప్పి రాళ్లతో కొట్టి చంపిస్తాను. అక్క, వద్దక్క, వద్దక్క, నీ కాళ్ళు పట్టుకుంటానక్క. నేను ఇంత కష్టపడింది ఈ ఆస్తి కోసమే అక్క. ఈ ఆస్తితో మనం దర్జాగా బతకొచ్చక్క. నీకు దండం పెడతానక్క. నా మాట విని జరిగింది ఎవరికి చెప్పొద్దక్క. ఆయన లేని ఆస్తి నాకెందుకురా? ఆస్తి మొత్తం అనాథలకు పంచేస్తాను కాని నీకు మాత్రం దక్కనివ్వను. అక్క, నా మాట వినక్క. నా కోపం తెప్పించొద్దు. ఏం చేస్తావురా? ఆయన ప్రాణాలు తీసి నన్ను విధవరాల్ని చేసావు కదా, అంతకన్నా ఏం చేయగలవు? నీలాంటివాడు బ్రతకకూడదు, బ్రతకనివ్వను. ఎక్కడికే పోయేది? రేయ్, ముందా శవాన్ని తీసి ఆ రక్తం మొత్తం తొడవండ్రా. అలాగే దొరా. మీ అందరికీ ఒక దుర్వార్త. అడవిలో వేటకు వెళ్లిన జమీందారు గారు ఈ చిట్టి తల్లిని ప్రసవిస్తూ మా అక్కగారు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇంకా కళ్ళు తెరవని నా చిట్టి తల్లి పుట్టగానే అమ్మా నాన్న లేని అనాథైపోయింది. కానీ నేనుండగా నా బంగారం అనాథ కాదు. అమ్మా నాన్న లేని లోటు తెలియకుండా ఈ బంగారు తల్లిని నేను పెంచుకుంటాను. నేనే పెంచుకుంటాను. ఇప్పటికైనా అర్థమైందా ఎందుకు నిన్ను అనాథగా పెంచాను? నువ్వు అనాథవి, నీకు ఎవ్వరూ లేరని
నమ్మాలని అనాథ శరణాలయంలో ఉంచి చాట్ నుంచి నీ బాగోగులు చూసి నీకు ఊహ తెలిసాక పరాయి వాళ్లుగా పరిచయం అయ్యి నిన్నింతవాణ్ణి చేసి నీ పెళ్లి చేశాం. అమ్మా నాన్న బతుకున్నారని చెప్పినంతసేపు కూడా వాళ్ళని బతకనివ్వలేదు కదా బామ్మ. ఆ రాక్షసుడికి భయపడి ఆ రోజు ఏమీ చేయలేకపోయాం. ఆలస్యం చేస్తే నీ ప్రాణాలు కూడా తీస్తాడేమోనని భయపడి పారిపోయి వచ్చేశాం. అమ్మవి కాకపోయినా నాకు మళ్ళీ ప్రాణం పోసి నన్నింత వాణ్ణి చేశావు. నీ రుణం తీర్చుకోలేను బామ్మ. బాబు సత్య, లే నాన్న. మీ ఉప్పు తిని పెరిగిన శరీరరా ఇది. తిన్న విశ్వాసానికి ఈ మాత్రం చేయకపోతే ఈ బతుకెందుకురా? నేను అనాథనని నాలో నేను ఎంతో కుమిలిపోయాను. కాదు అన్న ఈ నిజం ఆ బాధని మర్చిపోయేలా చేసింది. అమ్మా నాన్నని కాపాడుకునే అవకాశం నాకెలాగూ లేదు. నా చెల్లెలు, నా రక్తం పంచుకు పుట్టిన రక్తం బతికే ఉందిగా. అచ్చాలు, నా చెల్లెల్ని వాళ్ళ నుంచి కాపాడి తీసుకొచ్చుకుంటాను. ఏ లోటు లేకుండా చూసుకుంటాను. ఎందుకే ఈ నిజాన్ని ఇంతకాలం నీతో చెప్పంది? నీ మేనమామ గురించి నీకు తెలీదు. నువ్వు బతికే ఉన్నావని తెలిస్తే ఎప్పుడు కూడా నిన్ను బ్రతకనివ్వడు. వాడికి భయపడి నా చెల్లెల్ని అలా వదిలేయమంటావా? వదిలేకపోతే వాడు నిన్ను వదలడురా. నా మాట వినరా. అమ్మని నాన్నని చంపినవాడు బతికే ఉన్నాడని తెలిసి, నా కుటుంబంలో నాకంటూ మిగిలిన నా చెల్లెలు వాడి దగ్గరుందని తెలిసి ఎలా వదిలేయమంటావు బామ్మ? వాడి ప్రాణాలు తీసి నా తల్లిదండ్రుల ఆత్మకు శాంతి కలిగించి నా చెల్లెల్ని తీసుకొచ్చుకుంటాను. ఆగరా. అంటే అవసరం తీరిపోయిందా? నీకో చెల్లెలుందనగానే ప్రాణం కాపాడి ఇంత వాణ్ణి చేసిన ఈ బామ్మ మాట లెక్క లేకుండా పోయిందా? సరే వెళ్ళు. నువ్వు బతుకున్నావని తెలిస్తే అందుకు కారణం నేను అని తెలుస్తుంది. అది తెలిసిన మరుక్షణం నీ మేనమామ ముందు తీసేది నా ప్రాణాలేరా. నేను చచ్చినా పర్వాలేదనుకుంటే అలాగే వెళ్ళరా వెళ్ళు. నేనుండగా నీకేం కానివ్వను బామ్మ. ఆ రాక్షసుడి గురించి నీకు అర్థం కావట్లేదు. మంది, మార్బలం, డబ్బు అన్నీ ఉన్నాయి. అంతకు మించి మనిషి ప్రాణాన్ని మంచినీళ్ళ ప్రాయంగా తీయగల రాక్షసత్వం ఉంది. ఇది నిన్ను భయపెట్టాలని చెప్పడం లేదు, నిన్ను కాపాడుకోవాలనే చెప్తున్నాను. అయినా వెళ్ళాలి అనుకుంటే నా మీదొట్టే. చావుకి దగ్గర పడిన ఈ ముసల్దాని మాటదేవుంది. నా చెల్లెలే ముఖ్యం అనుకుంటే నీ ఇష్టంరా. వెళ్ళరా. కనీసం నా చెల్లెల్ని చూసే అదృష్టం కూడా నాకు లేదా బామ్మ? ఇప్పుడు నా చెల్లెలు ఎక్కడుందో, ఎలా ఉందో? దిగమ్మా.
రామ్మా రా. వయసు గుర్తొస్తుందా? ఒంటరితనం బోరు కొడుతుందా? నేలను చూడాల్సిన చూపులు దారిన పోయే కుర్రాళ్లను చూస్తున్నాయి. అంటే భయం తగ్గిందనేగా? లేదు మావయ్య, నాకేం తెలీదు మావయ్య. వదిలేయ్ మావయ్య. నాకేం తెలీదు మావయ్య. నేను చూడలేదు మావయ్య. కొట్టొద్దు మావయ్య, నన్ను కొట్టొద్దు మావయ్య. కొట్టకండి. కొట్టొద్దు మావయ్య. కొట్టొద్దు మావయ్య. నాకు తెలీదు మావయ్య. కొట్టొద్దు మావయ్య. నాకేం తెలీదు మావయ్య. నాకేం తెలీదు మావయ్య. నన్ను నమ్ము మావయ్య. నిజంగా నాకేం తెలీదు మావయ్య. నేనెవరిని చూడలేదు. నిజం మావయ్య. మరొకసారి నీ కళ్ళు ఎవరినైనా చూస్తే ఈసారి వాడి కళ్ళు కాదు, నీ కళ్ళు పీకేస్తా. నిజంగా నేను చూడలేదు మావయ్య. తనే చూశాడు. నర్మయ్! మగాడి కళ్ళు ఆడదాన్ని చూశాయి అంటే దాని కళ్ళైనా కలిసి ఉండాలి, ఒళ్ళైనా కనిపించుండాలి. అది ఇల్లు దాటి బయటికి ఎప్పుడు వెళ్ళిందనండి? ఏయ్! ముందు నిన్ను తన్నాలే. ఇది మన ఆస్తి. దీని చూపు మారినా మనసు మారినా ఈ రోజు మనం అనుభవించే ఇవేవి మనకుండవు. దీని అమ్మని, నాన్నని, అన్నని, అందర్నీ చంపినా దీన్ని బ్రతకనిచ్చింది ఈ ఆస్తి కోసం. దీని కళ్ళు చూస్తే నేలను చూడాలి, కన్నెత్తితే నా కొడుకును చూడాలి. అందరి ముందు దీన్ని అపురూపంగా చూసుకునేది ఈ ఆస్తి కోసమే. నా కొడుకుతో పెళ్లి చేస్తే ఈ ఆస్తి మొత్తం అధికారికంగా మనదే అవుతుంది. అప్పటి వరకు ఇది తప్పు చేసినా నీ తాట తీస్తాను. గుర్తుంచుకో, ఎప్పటికైనా నీ మొగుడు నా కొడుకే. నేనంటే భయం,
అది తగ్గితే ఎవడైనా సరే వాడి గతి ఇంతే.